ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యమును భద్రపరచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 6వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరుచుకుని ఉన్నాను. కీర్తన గ్రంథము 17వ కీర్తన 5వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరుచుకున్నాడు. ఎందుకంటే మనం సరైన రీతిలో నడవకపోవటం ద్వారా చాలా నష్టం తెచ్చుకుంటూ ఉంటాం. మన నడకలు మరి దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి నడకగా నడవాలంటే దేవుని వాక్యం ద్వారా మన నడకలు శుద్ధి చేసుకోగలం. కానీ మన సొంత ఆలోచనతో సొంత ప్రయత్నాలతో మన నడకని శుద్ధి చేసుకోలేం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ చరణంలో కూడా రాయబడి ఉంటుంది. ఎందుకంటే యవనులు దేని చేత తన నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యము చేతనే కదా అని. నిజమే, ఎందుకంటే వాక్యమే మన నడకను శుద్ధి చేస్తుంది, స్థిరపరుస్తూ ఉంటుంది. మన నడిచే నడక మరి పవిత్రంగా ఉండాలంటే, మనం నడిచే నడక ఆశీర్వాదకరంగా ఉండాలంటే మరి దేవుని వాక్యం ద్వారానే మన నడకను స్థిరపరచుకుందాం అనేది కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే మన నడకను మరి దేవుని వాక్యం మనలో ఉంచుకుని ఆయన మార్గంలోనే మన నడకని స్థిరపరచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే మార్గమై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. ఆయనలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి మనం ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో అలాగా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీద ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపయేసు నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇగో నేను ప్రభు గొప్ప దేవుడా నీకే స్తోత్రాలను, మంచి కాపరి నీకే స్తోత్రాలు, మహిమోన్నతుడు నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు అధికారులందరూ కూడా మంచి వంతనంపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ ఇదిగో తండ్రి ప్రభు, ఏ సరిహద్దులో సైనికులు మంచి వంతనంపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనంపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యవన బిడ్డలందరూ కూడా యువకులను రక్షించుకుని తండ్రి చెడు వ్యసనం నుంచి దూరపరచండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనంపండి. వారు చేసిన ఉద్యోగులను మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు ప్రభావ మీరు కాపాడమని ప్రార్థన కొందాం. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతనంపండి. దేవాతని మా దేశ పాడి మనంతా మీరు ఆశను దీవించండి తండ్రి ప్రభావ. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవతని రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి ప్రభావ. ఇగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి. తల్లి బిడక్షామం దయచింది. నీ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.